మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇవాళ యూరియా అమ్ముడు బంద్ పెట్టారు. మా చిన్న కోడూరులో ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి పండించే రైతులు ఉంటారు, కూరగాయలు పండించే రైతులు ఉంటారు, చెరుకు పండించే రైతులు ఉంటారు, ఆయిల్ పామ్ పండించే రైతులు ఉంటారు. వాళ్ళకి యూరియా కావాలి కదా. నువ్వు యూరియా అమ్మకం బంద్ పెడితే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి? చాలా మంది కొత్తిమీర లాంటి ఆకుకూరలు వేసుకొని కూడా ₹4 సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ క్యారెట్ కానీ కొన్ని కూరగాయలు పండించి బతికేటువంటి రైతులు ఉంటారు. ఇలా వాళ్ళకి నువ్వు యూరియా బంద్ చేస్తే ఎట్లా? ఎందుకంటే యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు తెచ్చి ఇంటికాడ వేసిపోయింది. ఇవాళ లైన్లు కట్టినా యూరియా దొరకదు, యాప్లు అప్లై చేసినా యూరియా దొరకదు. యూరియా అమ్మకాల మీద బ్యాన్ పెట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నడూ చరిత్రలో ఇట్లా యూరియా బ్యాన్ లేదు. దుకాణంలో పోతే స్టాక్ ఉన్నది. ఏమైనా యూరియా బస్ తీయాలంటే రేవంత్ రెడ్డి అమ్మద్దని చెప్పిండు, గవర్నమెంట్ అమ్మద్దని చెప్పింది. ఇదేం పద్ధతి? ఇలా యూరియా ఈ యాసంగి తర్వాత కూడా అనేక మంది రైతులు సాగు చేస్తుంటారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పాము, చెరుకు తదితర పంటలకు అవసరం ఉంటుంది. అందువల్ల యూరియాపై బ్యాన్ ఎత్తివేయాలని, రైతులకు యూరియా అందుబాటులో పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా సన్ఫ్లవర్ కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.